జ్యోతిశాస్త్రరీత్యా సప్తమ ద్వితీయ స్థానాల్లో కుజుడు, రవి, శని గ్రహాలు ఉన్నట్టయితే వాళ్ళకి వివాహ ప్రతిబంధకాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. వాళ్ళకి ఒక సందర్భాల్లో వివాహం అవడం కూడా ఆలస్యమైపోతుంటుంది. అంతేకాకుండా సప్తమ స్థానంలో శని ఉండి, కుజుడు ఉండి, రవి ఉన్నప్పుడు వాళ్ళకి వివాహం అవడం చాలా కష్టం. అటువంటి సందర్భాల్లో కూడా నేను వాళ్ళకి చక్కటి ప్రక్రియ ద్వారా వాళ్ళకి వివాహం అయ్యేటట్టుగా చేశాను. వాళ్ళు మీకు అనుభవం తెలియజేస్తారు. ముఖ్యంగా వివాహం అయిన తర్వాత కూడా భార్యాభర్తల్లో అన్యోన్యత ఎక్కువగా లోపంగా ఉంటుంది. వాళ్ళంటే ఒకరి పట్ల ఒకరేమో సఖ్యత లేకపోవడం, ఒకరి మాటలు ఒకరికి నప్పకపోవడం, అన్యోన్యత ముఖ్యంగా వాళ్ళ కారణం ఏంటని తెలుసుకుని కొంతమంది నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళ యొక్క జాతకాలు పరిశీలన చేసి ముఖ్యంగా వాళ్ళ భార్యాభర్తలలో సప్తమ స్థానాన్ని ఎక్కువగా పరిశీలన చేసినట్టయితే సప్తమాధిపతి నీచలో ఇద్దరికి నీచలో ఉండడం కానీ, లేకపోతే లగ్న షష్టాష్టకాలు ఉండడం కానీ జరిగేది. వాళ్ళకి నేను చక్కని పరిష్కారం చేసిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి మనం ఆ ప్రక్రియ చేసిన దగ్గర నుంచి వాళ్ళ అన్యోన్య దాంపత్యం, వాళ్ళ వైవాహిక జీవితం చాలా చక్కగా జరిగింది. ఇంకా మరో విషయం, వివాహానికి ఎంతైతే ప్రతిబంధకాలు ఉంటాయో వివాహం అయిన తర్వాత కూడా భార్యాభర్తల అన్యోన్యత కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటికి కూడా చక్కని పరిష్కారాలు మా ద్వారా చేయించాం. వాళ్ళు అనేక అనుభవాలతో చక్కటి ఫలితాలను పొందారు. మరొక విషయం, విద్యాభ్యాసంలో చూసినట్టయితే చతుర్థ స్థానం ముఖ్యంగా జాతరీత్యా విద్యాభ్యాసాన్ని చూస్తాం. ఆ విద్యాభ్యాసంలో చాలామంది విద్యార్థులు చదవవినా వాళ్ళ జ్ఞాపకశక్తి లేకపోవడం, ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ర్యాంకులు సాధించలేకపోవడం, ఆ విధంగా జరుగుతుండేది. అటు మా పేరెంట్స్ వచ్చి నన్ను కలవడం, వాళ్ళ జాతకాలు చూడడం జరిగింది. ఆ జాతకాలు పరిశీలన చేసి వాళ్ళకి చక్కటి పరిష్కారాలు సోమవారం గణపతి అనుగ్రహం వల్ల వాళ్ళకి అన్నీ చేసాం. చేసిన తర్వాత నుంచి వాళ్ళు మేధా దక్షిణామూర్తితో సహిత చక్కటి హోమ ప్రక్రియలు ఉన్నాయి. అవి చేయించాం వాళ్ళకి. చేయించిన నుంచి వాళ్ళు చక్కటి మెడిసిన్లోని, ఇంజనీరింగ్ రంగంలోని, ఐఐటీలో కూడా చాలామంది విద్యార్థులు చక్కగా విద్యాభ్యాసం చేసి మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళ అనుభవాలు మీకు తెలియజేస్తారు. అంతేకాకుండా వివాహము, విద్య, ఉద్యోగాలు ఎంతో ఉన్నత ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో. అటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రక్రియ ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించాలి, ఆ మానసిక ఒత్తిడి తగ్గడం కోసం ఏ విధంగా ప్రక్రియలు అనుసరించాలి, వాళ్ళ జాతకరీత్యాలో రాజస్థానంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, అవన్నీ అనుసరించి వాళ్ళ యొక్క ప్రక్రియలు చేసాం. వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ అనుభూతిని మాకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజెంట్ అంటే ఇప్పుడు వర్తమానంలో చాలామంది ఉదాహరణ చెప్తున్నాను, వృషభ రాశి వాళ్ళు ఉన్నారు అనుకోండి. వాళ్ళు ప్రజెంట్ 2012 మే నుంచి వాళ్ళు ఎక్కువ మానసిక ఒత్తిడి ఎదురవుతుంటారు. వాళ్ళు రాత్రి నిద్రలు పట్టదు. ఏ కార్యక్రమం చేసినా వాళ్ళ యొక్క అనేకమైనటువంటి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. దీన్ని ముఖ్యంగా జన్మగురు దోషం అని అందరికీ తెలుసు. కానీ దీనికి ఎటువంటి పరిష్కారాలు చేయాలి, ఏ విధంగా పరిష్కారాలు చేస్తే వాళ్ళు ఎటువంటి సత్ఫలితాలను పొందుతారు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అంటే 2011 మే నుంచి 12 మే వరకు వాళ్ళు ఖర్చు పెట్టిన ధనం ఏ విధంగా మనకు ఖర్చు అవ్వకుండా ఆపగలము, అది ఈ విషయాలు ఎవరు కూడా అంటే చేసేవాళ్ళు చేస్తారు. చేసుకున్నట్టయితే వాళ్ళు సత్వర ఫలితాలను పొందగలరు. అటువంటి ప్రక్రియలు చాలామంది చేస్తున్నాం. వాళ్ళ యొక్క మంచి ఫలితాలు వచ్చినాయి. మేము మీకు వివాహ విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ ఎటువంటి ప్రతిబంధకాలున్నా మా ద్వారా అనేక పరిష్కారాల ద్వారా వాళ్ళకి స్వస్థత చేకూర్చగలం. ముఖ్యంగా హెల్త్ విషయంలో మాకు చాలామంది సఫర్ అవుతుంటారు. వాళ్ళకి ఆరోగ్య రీత్యా స్వస్థత చేకూరడం కోసం మేము చేసేటువంటి ప్రక్రియలో వాళ్ళు ఎంతటి అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చక్కటి ఫలితాలను పొంది వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడం జరిగింది. ముఖ్యంగా అదే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నప్పటికీ కూడా మమ్మల్ని సంప్రదించగలిగినట్టయితే మీకు తక్షణం మా గణపతి అనుగ్రహంతో, మీకు ఆ చండీ అమ్మవారి అనుగ్రహంతో మీకు తక్షణ స్వస్థత చేకూరే విధంగా మేము అన్ని ప్రయత్నాలు చేయగలం. 3 నెలల్లో మీకు తక్షణమే సత్ఫలితాలను అందించగలం. ముఖ్యంగా ఈ శ్రీ గురు